చాలా కోప్పడుతూ ఉన్నారు, ఈర్ష్య కలిగి ఉన్నారు. ఈ దానియేలుకి తన రాజ్యం అంతటి మీద అధికారం ఇస్తారా, నాకు ఇవ్వరా అని చెప్పి దానియేలు మీద చాలా ఈర్ష్య కలిగి ఉన్నారనమాట. మీరు కూడా మీ ఫ్రెండ్స్ ఎవరైనా బాగా చదివితే ఏం చేస్తారు, వాటి మీద కోపం వస్తుంది కదా, నాకంటే బాగా మార్కులు ఎక్కువ తెచ్చుకున్నారని చెప్పేసి అనుకుంటారా? అవునా? అనుకుంటారా? అనుకోరా? అనుకుంటారు కదా. అట్లా అనుకోకూడదు. దానియేలు అలా అనుకోలా. ఎందుకంటే దేవునికి నమ్మకస్తుడిగా ఉన్నాడు, విధేయత కలిగి ఉండాలని తన హృదయంలో నిశ్చయించుకున్నాడు. కాబట్టి తను అలా ఏమీ అనుకోలా. ఇప్పుడు ఆ యొక్క అధిపతులు ఏం చేశారో తెలుసా? దానియేలు మీద కుట్ర చేయాలని, దానియేలుని ఏ విషయం మీదైనా తనకి బంధించాలని చెప్పేసి ఒక ఆలోచన చేశారనమాట. ఏంటో తెలుసా? రాజు దగ్గరికి వెళ్ళి ఒక శాసనము పుట్టించారు. ఆ శాసనం మీద రాజు యొక్క సంతకం కూడా చేశాడనమాట. ఆ శాసనం, ఇంటి శాసనము సంతకం చేయబడింది అని తెలిసి కూడా దానియేలు ఏం చేశాడో తెలుసా? యథా ప్రకారంగా తన ఇంటికి వెళ్ళి, సైలెంట్గా ఉండాలి, వింటల్లా, రాజు దగ్గరికి ఒక శాసనం తీసుకువెళ్ళి దాని మీద సంతకం చేపిస్తారనమాట. ఏమనంటే ఒక శాసనం పుట్టించారు. ఆ శాసనము ఏంటంటే, ఒకవేళ దేవుని ఆ యొక్క రాజు మాట, రాజుకు తప్ప వేరొక దేవునికి ప్రార్థిస్తే వాళ్ళని సింహాల గుహలో పడవేస్తాము అని చెప్పేసి ఒక ఆజ్ఞ పుట్టించాడు అనమాట. ఇక్కడ కనిపిస్తుందా? ఏంటది? సింహము కదా. ఆ సింహాల గుహలో వేస్తాను అని చెప్పేసి రాజు ఒక శాసనము నియమించాడనమాట. ఇప్పుడు దానియేలు ఇంటి శాసనము సంతకం చేయబడిందని తెలిసినా కూడా ఏం చేశాడో తెలుసా? తన ఇంటికి వెళ్ళి, మీరు ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటారా? బైబిల్ చదువుకుంటారా? నిజమేనా? దానియేలు అయితే తన ఇంటికి వెళ్ళి తన ఇంట్లో ఉన్న కిటికీలు యెరూషలేము వైపు, అంటే దేవుని మందిరం వైపు ఆ యొక్క కిటికీలు తెరిచి ప్రార్థిస్తూ ఉన్నాడనమాట. ఎన్నిసార్లు తెలుసా? వేస్తాయి కదా, మనుషులు కనపడితే తినేస్తాయి. అయితే దానియేలు ఎవరు నమ్ముకున్నాడు చెప్పండి? యేసు ప్రభు నమ్ముకున్నాడు. యేసు ప్రభు జీవము కలిగిన దేవుడు కాబట్టి యేసు ప్రభు ఏం చేశాడో తెలుసా? ఆ సింహాల గుహలో పడవేసినప్పటికీ కూడా ఇది ఒక దూతని కనిపిస్తుందా? ఒక దూతని పంపించాడనమాట యేసు ప్రభు. ఎందుకో తెలుసా? దానియేలు ఎలా ఉన్నాడు? యేసయ్యకి నమ్మకస్తుడిగా ఉన్నాడు. అందుకని చెప్పి యేసయ్య ఏం చేశాడనంటే, సింహాలు తనకి ఏ హాని కూడా చేయకుండా ఆ యొక్క సింహం గుహలో ఎవరున్నారు అక్కడ? దూతని పంపించాడు. దూతని పంపించి సింహాలయో తనకి ఏ హాని చేయకుండా తన నోరుని ఏం చేశాడో తెలుసా? మూయించేశాడు. సింహాల నోరు తెరవకుండా నోటిని మూయించేశాడు అనమాట. ఇప్పుడు దానియేలు అక్కడ క్షేమంగా ఉన్నాడు. అయితే దర్యావేషు రాజేమో ఈ దానియేలు ఒకవేళ సింహాలు చంపేసి ఏమో అని చెప్పి ఆ రాత్రి అంతా ఆ రాజుకి నిద్ర పట్టలేదన్నమాట. ఇదిగో చూడండి, రాజు దర్యావేషు రాజు, ఈ దర్యావేషు రాజుకి రాత్రంతా నిద్ర పట్ల. దానియేలు సింహాల గుహలో వేశారని చెప్పేసి అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు. ఇక 3 దినాలు అట్లా తిరుగుతూ వచ్చినప్పుడు ఒక దినంలో ఆ యొక్క సింహాల గుహ దగ్గరికి రాజు పెద్దల కడని లేచి, అంటే తెల్లవారుజామునే వేగిరినే లేచి ఏం చేశాడో తెలుసా? గుహ దగ్గరికి వెళ్ళాడు. చూడండి, రాజు ఎలా ఉన్నాడు? చాలా విచారంగా ఉన్నాడు కదా. తనకి రాత్రంతా నిద్ర లేదు. ఇప్పుడు దానియేలుకి ఏమైందో తెలుసుకోవాలని ఉదయాన్నే వెంటనే లేచి గో దగ్గరికి వెళ్ళి ఏమని పిలుస్తున్నాడో తెలుసా? జీవనైనా దేవుడు ఇటువంటి పరిస్థితుల్లోనైనా దేవుడు మనల్ని ఏం చేస్తాడు అని అంటే రక్షిస్తాడు. దానియేలు నమ్ముకున్నాడు కాబట్టి ఏం చేస్తూ వచ్చాడంటే యేసు ప్రభు అంటే తనని కాపాడుతూ వచ్చాడనమాట.
అయితే మరొక వ్యక్తిని చెప్పుకున్నాం కదా మనము, అవిధేయత చూపి